పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. సహోదరి సహోదరులారా, ఈ యోగ్యముగా దేవుని సమర్పించుటకు మొదట మన పాపములను ఒప్పుకొందాము. సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములు మన్నించి మరల నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ఓ సర్వేశ్వర, ఉత్థానమైన నీ కుమారుడు క్రీస్తు మమ్ము ప్రేమించి మాతో వాసము చేయుచున్నాడన్న సత్యము గ్రహించి నిన్ను స్తుతించుచున్నాము. ఆయన ఉత్థాన శక్తి ప్రభావమున మేము మాలోని విభేదములను విస్మరించి సమైక్యంగా జీవింప మీ కృపను మాకు ప్రసాదింపు. నీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగయుగములు జీవించుచు పాలించు మానాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. జీవింపుడు. మొదటి పట్టణము అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 32వ వచనం నుంచి 37వ వచనం వరకు. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 32వ వచనం నుంచి 37వ వచనం వరకు. విశ్వాసుల సంఘము ఒకే మనస్సుతోనూ ఒకే హృదయముతోనూ జీవించుచుండెను. వారికి చెందిన ఆస్తిపాస్తులను వాడు అని అర్థం. అతడు తన సొంత భూమిని కూడా అమ్మి వచ్చిన పైకమును తెచ్చి అపోస్తలుల పాదముల చెంత పెట్టెను. ఇది వాక్కు. ఆనంద గీతాలు నే పాడుతూ
మూడవ అధ్యాయము పరిశుద్ధ వచనములు 7 నుంచి 15 వరకు. యేసు నికోదేముతో ఇట్లు అనెను, నీవు మరలా జన్మింపవలెనని నేను చెప్పినందున నీవు ఆశ్చర్యపడవలదు. గాలి తనకిష్టమైనట్టుగా వీచును, నీవు దాని శబ్దమును వినిదివే కానీ అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో ఎరుగవు. ఆత్మ వలన జన్మించు ప్రతివాడును అట్లనే ఉండును అనెను. ఇది ఎటుల సాధ్యమగును అని నికోదేము అడిగెను. అందుకు యేసు, నీవు ఇశ్రాయేలు బోధకుడవై ఉండియు దీనిని ఎరుగవా? మేము ఎరిగిన దానిని చెప్పుచున్నాము, చూచిన దానికే సాక్ష్యమిచ్చుచున్నాము, కానీ మా సాక్ష్యమును మీరు అంగీకరింపరు అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను మీతో భూలోక సంబంధమైన విషయములు చెప్పినా మీరు నమ్ముటలేదు, ఇక పరలోక సంబంధమైన విషయములు చెప్పిన ఎడల ఎట్లు నమ్మెదరు? పరలోకము నుండి దిగి వచ్చిన మనిషి కుమారుడు తప్ప ఎవడును పరలోకమునకు ఎక్కిపోలేదు. మోషే ఎడారిలో ఎట్లు సర్పమునెత్తెనో ఆయనను విశ్వసించు ప్రతి వాడును నిత్య జీవం పొందుటకు అట్లే మనిషి కుమారుడును ఎత్తబడవలెను. ఇది ప్రభుని శుభవార్త. ప్రియ సహోదరి సహోదరులారా, మొదటి పట్టణంలో మనం విన్నాము, మొదటి సంఘము ప్రారంభమైనప్పుడు వాళ్ళకి ఎలా ఉండేది అంటే అందరూ ఒకే మనస్సుతో ఒకే భావంతో కలిసి మెలిసి ఉండేవారు అని. ఈ మాటలు చాలా గాఢమైనటువంటి మాటలు. అంటే ఒకే కలిసి మెలిసి ఎలా ఉండాలి, ఎలా ఉన్నారు అని అంటే ఆయన దానికి వివరణ కూడా ఇస్తారు. ఎవరు వారికి ఉన్నటువంటి ఆస్తి ఉందో దాన్ని అమ్మివేసి ఆ ఆస్తి తీసుకొచ్చి, ఆ డబ్బు తీసుకొచ్చి అపోస్తుల పాదముల దగ్గర ఉంచేవాడు. అప్పుడు అపోస్తులు ఏం చేసేవాడు అంటే అదంతా కూడా సమానంగా అందరికి పంచిపెట్టేవాడు. అప్పుడు ఆ సంఘంలో ఏం జరిగిందంటే ఎవరు ఉన్నవారు అంటూ ఏం లేరు, ఎవరు లేనివారు అంటూ లేరు, అందరూ సమానంగా ఉన్నారు అంటూ లూకా అపోస్తుల కార్యంలో వివరిస్తారు. అంటే ఆ కాలంలో మొట్టమొదటిగా ప్రభువు ఉత్థానమై ఆ తర్వాత మోక్షారోహణమైపోయిన తర్వాత సంఘం ఎలా ఉన్నదో వివరించాడు. నాయకుడు వెళ్ళిపోయాడు, కానీ అందరూ అప్పుడు ఏమనుకున్నారు, ఇప్పుడు ప్రతి ఒక్కరూ నాయకులే, ప్రతి ఒక్కరము క్రైస్తవ చైతన్యంతో ఈ సంఘాన్ని ముందుకు నడపాలి. ప్రతి ఒక్కరూ నాయకులే, ప్రతి కుటుంబము కూడా నాయకత్వం వహించి. అందువల్ల వాళ్ళు ఏం చేశారంటే తమకున్నటువంటి ఆస్తులను అమ్మివేసి అన్నీ కూడా తీసుకొచ్చి అపోస్తులకు ఇస్తే అపోస్తులు వాటిని సద్వినియోగం చేస్తూ ఎవరికి లేదో వారికి అందజేస్తూ అందరికీ సంతోషాన్ని కలుగజేశారు. అందరికీ సంతోషాన్ని, ఒక సంతోషం అన్నటువంటిది వాళ్ళ ఆస్తి, ఒక తృప్తి అన్నటువంటిది వారి ఆస్తి. ఆ ఆస్తితో వాళ్ళు బ్రతికారు, ఆ ఆస్తితో వాళ్ళు బ్రతికారు. మొట్టమొదటిగా ప్రారంభమైంది ఇదే. అంతేగాని ఉత్థానం అంటే ఏమిటి? మరి పరలోకం నుండి దివ్య కుమారుడు ఎలా దిగి వచ్చాడు, దాని అర్థం ఏమిటి అంటూ ఈ థియాలజీ అన్నటువంటిది అప్పుడు మొదట్లో లేదు. హై థియాలజీ అంటాం కదా, పౌలు మాట్లాడతాడు, హై థియాలజీ చాలా గొప్పగా మాట్లాడతాడు. ఆయన సమస్తము త్యజించి ఈ లోకానికి వచ్చి ఇలా జీవించాడు అని చాలా గొప్పగా మాట్లాడు. అవన్నీ మొదట్లో లేదు. మొదట్లో ఉన్నది మాత్రం ఇదే. ఎవరెవరికైతే ఏమీ లేదు వారందరికీ కూడా సమకూర్చి పెట్టారు. ఉన్నవాడు లేని వాడికి ఇచ్చారు. లేనివారు అంటూ ఎవరు లేరు, ఉన్నవారు అంటూ ఎవరు లేరు. అందరూ సంతోషము అన్నటువంటి ఆస్తి కలిగిన వారు. అది మొదటి క్రైస్తవ సంఘం. వాళ్ళల్లో ఒక భక్తుడు ఉండేవాడు, ఆయన పేరు యోసేపు. మొదటి పేరు యోసేపు. ఆయన ఎంత ఉత్సాహం అంటే ప్రభు అంటే ఆ ప్రభు బోధనకి ఎంత ఉత్సాహం అంటే ఉన్నటువంటి ఆస్తిని మొత్తాన్ని అమ్మేశాడు.
ఏమి లేకుండా, తనకి ఏమి లేకుండా అంతా అమ్మేశాడు. తీసుకొచ్చి అపోస్తలుకి ఇచ్చేసి, ఆయన ఇచ్చేసి అందరినీ కూడా ప్రోత్సహించాడు, అందరినీ విశ్వాసంతో ప్రోత్సహించాడు. అందుకే ఆయన బర్నబా అన్నాడు. బర్నబా అంటే అరమాయిక్ భాషలో ప్రోత్సహించువాడు, ఉత్సాహపరచువాడు. బర్నబా ఆ విధంగా వచ్చింది, పేరు వచ్చింది. ఆ తర్వాత ఆయన పౌలు శిష్యుడు అవుతూ ఏ విధంగా జీవించింది, ఎంత గొప్పగా అందరినీ ప్రభు వైపు తిప్పింది మనకు తెలుసు. బర్నబా అంటే అలాంటి వారు ఆ క్రైస్తవ సంఘంలో జీవించారు. అది మొట్టమొదటిగా ఉన్నటువంటి క్రైస్తవ సంఘం. క్రైస్తవ సంఘం మనందరికీ కూడా ఒక ఆదర్శం. క్రైస్తవ సంఘంలో ఎవరు కూడా లేకుండా, ఆర్థికంగా లేకుండా బాధపడకూడదు. మానసికంగా వారికి ఉన్నటువంటి లోపలతో బాధపడకూడదు. కుటుంబ సమస్యలతో మనం బాధపడకూడదు. అట్లాగే ఒకరినొకరు పోట్లాడుకుంటూ అలా జీవించడం అలా ఉండకూడదు. అందుకని చర్చ్ ఏం చేసింది, శ్రీసభ ఏం చేసిందంటే కొంతమంది సభ్యులను ఏర్పాటు చేసి, మర్యాదల సభ్యులు, విన్సెంట్ పాల్ సభ్యులు, కన్యాస్త్రీ, గురువుల సమూహం, వీళ్ళందరూ కలిసి ఏం చేస్తారంటే కుటుంబాలను సందర్శిస్తారు. అక్కడ వాటితో కలిసి ప్రార్థన చేస్తారు. వారేమైనా ఇస్తే తీసుకొచ్చి లేని వారికి ఇస్తారు. ముఖ్యంగా విధవలు, భర్తను కోల్పోయి చిన్నపిల్లలతో ఎలా జీవించాలో అర్థం కాక అయోమయ స్థితిలో ఉన్నటువంటి వారిని ఆదుకుంటారు. అలాగే అన్ని విధములుగా ఏమి లేకుండా బాధపడే వారికి ఇస్తారు. ఆ విధంగా గురువులు కానీ, కన్యాస్త్రీలు కానీ, సంఘ సభ్యులు కానీ అందరూ కూడా ఆనాడు వారు చేసినటువంటి పనిని వీళ్ళు ఈ విధంగా చేస్తారు. అంటే క్రైస్తవ సంఘం ఎలా కొనసాగిందో ఆ కొనసాగింపు అలాగే వస్తుంది. దానికి తోడు ప్రార్థనా జీవితం, ప్రార్థనలో జీవించడం, ప్రార్థనలో ఐక్యం, దేవుని వాక్యాన్ని చదవడం, దేవుని వాక్యంలో నిమగ్నమైపోవడం, అర్థం చేసుకోవడం, దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసుకోవడం, ఇవన్నీ కూడా క్రైస్తవ సంఘం చేస్తుంది. ప్రతి సంఘానికి కూడా అది ఆదర్శం. ఈరోజు అంతూరు నగర్ అన్నటువంటి ఈ సంఘ సభ్యులు కూడా ఇక్కడికి వచ్చినటువంటి మేమందరము, ఈ గురువులందరూ, కన్యాస్త్రీలందరూ, అలాగే అతిథులు చాలామంది వచ్చారు బయట నుండి. వాళ్ళందరూ చెప్పేది ఇదే, మీరు అంతూరు నగర్లో ఉన్నటువంటి క్రైస్తవులందరూ కూడా సమైక్యంగా జీవించండి, అందరూ కలిసిమెలిసి ఉండండి, గుడికి రండి, గుడికి రావాలి, గుడికి వచ్చి దేవునికి మీ విన్నపాలు చెల్లించుకోవాలి, మన అవసరాలు తెలియచేయాలి. ఆ విధంగా ఒక మంచి క్రైస్తవ సంఘంగా ఉండాలి అంటూ మేమందరం కూడా ఇక్కడికి వచ్చి చెప్పేటువంటి మాట ఇది. మేము నోటితో చెప్పలేకపోవచ్చు, చాలామంది నోటితో చెప్పరు. వాళ్ళందరి బదులు నేను చెప్తున్నాను, బిషప్ గారిగా నేను చెప్తున్నాను. ఎందుకంటే మా ఉద్దేశం అదే, మీరందరూ బాగుండాలని, ఈ సంఘం ఆశీర్వదింపబడాలని, అనేక విధాలుగా మీరందరూ శ్రేయస్సు కలిగి, సంతోషం కలిగి జీవించాలని మేము ఇక్కడికి వచ్చాము. అందువల్ల నేను మొట్టమొదటిగా చెప్పదలుచుకున్నటువంటి ఒక దేవుని వాక్యంలో ఉన్నటువంటి ఒక మంచి విషయం. ఆ తర్వాత ఎక్కువసేపు ఈ హాల్లో మనం ఉండలేదు, ఎందుకంటే సరైనటువంటి గాలి ఉండదు, చాలామంది ఉన్నాం కాబట్టి. చూస్తున్నటువంటి ఈ అంతోని వారి యొక్క స్వరూపం ఏం జరిగింది అంటే, నన్ను సవరించాలి. ఫాదర్ అశోక్ ఉన్నప్పుడు అంతోని బిషప్ కార్డినల్ ఆయన సిఎఫ్సిఏలో పనిచేసేవారు. అప్పుడు ఆయన అడిగినప్పుడు ఈ స్వరూపాన్ని ఆయన కొనిచ్చారు. ఎప్పుడో ఏ సంవత్సరం అని 2004 సంవత్సరం, 20 సంవత్సరాలు. అప్పుడు ఆ ఫాదర్ గారు ఈ స్వరూపాన్ని తీసుకొచ్చి, ఇక్కడ ఈ ఆలయం లేదు, అంత ఓపెన్ ప్లేస్గా ఉండదు, పెద్ద చెట్టు ఒకటి ఉండేది, గొడ్డలు ఉండేవి, అక్కడ ఈ స్వరూపాన్ని పెట్టి దాన్ని ఒక చిన్న పీఠం లాగా ఏర్పాటు చేసి అక్కడ అప్పుడప్పుడు పూజలు చేసేవాడు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ చాలాసార్లు పూజలు చేశాను. అంతకు ముందు ఇంకొక చరిత్ర
ఇక్కడ మాసాపేట విచారణ ఏర్పడక ముందు సిఎస్ వెంకటేశ్వర స్వామి ఆరోగ్యమాత చర్చిలో పనిచేసేవారు. అలెక్సిస్ ఫాదర్ గారు ఎంపీఎస్ఎస్లో పనిచేసేవారు. వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ పూజ నిర్వహించేవారు. ఎక్కడ మన జేఎంజే మఠకన్యల బిల్డింగ్లో వాళ్ళు మొట్టమొదట పూజ నిర్వహించేవారు. అప్పుడు మన చర్చి లేదు, అక్కడ మనకు ఆ చర్చి అనే ఆ సదుపాయం లేదు. అక్కడ పూజ నిర్వహించారు. అలాగే ఇక్కడ మరియు పాత కడప కూడా అప్పుడప్పుడు నిర్వహించేవారు. అది దీని చరిత్ర. ఆ తర్వాత ఇక్కడికి నేను వచ్చిన తర్వాత దీనిలో ఏ విధంగానైనా గుడి కట్టాలి అని నాతో విజయ్ కుమారి అన్నది నాకు ఉపదేశం. ఇక్కడ ఆమె గుడి కట్టాలన్నప్పుడు నేను దిగులు చూశాను. ఇక్కడేమో ఎక్కే గుడి కట్టామమ్మా, అవతల చూస్తే ఏమో రంపం పోత, అదంతా విషయంతో ఉన్నటువంటి అది పుట్టు, అదంతా పుట్టు వేసుకుంటున్నారు. ఇటువైపు చిన్న స్థలం, ఈ స్థలంలో ఏం గుడి కట్టాం అన్నాడు. లేదు స్వామి, ఇక్కడ గుడి కట్టాలి, గుడి కడితే చాలా బాగుంటుంది, సరే ఆలోచిస్తా అంటూ నేను పెట్టాను. ఆ తర్వాత చిన్న ప్రాజెక్ట్ పెట్టాను. ప్రాజెక్ట్ పెట్టిన తర్వాత ఏ ప్రాజెక్టు శాంక్షన్ కాలేదు, కానీ అంతోని వారి గుడి ప్రాజెక్ట్ మాత్రం శాంక్షన్ అయింది. దయచేసి ఏం శాంక్షన్ కాదు. ఆ విషయం నాకు చెప్పింది కల్పిలేట్ ఫాదర్ ఏది శాంక్షన్లో సేకరించి ఇదంతా కూడా తీసుకెళ్ళి తండ్రి గారికి ఇచ్చాము. గారి వాళ్ళ తండ్రి గారికి ఇచ్చాము. ఆయన ఇచ్చేసిన తర్వాత ఇచ్చి ఫోటో కూడా తీసుకున్నాం. ఫోటో తీసుకొని తండ్రి గారు మాకు త్వరగా కట్టి బాగుంటుంది అన్నటువంటి త్వరగా కట్టేస్తాం, మేము కడతాము అంటూ తండ్రి గారు వెంటనే నరసింహ స్వామి పిలిపించారు. ఆయన డబ్బు దగ్గర ఉంచుకోవాలి, ఇదిగో డబ్బు తీసుకో అంటూ డబ్బులు ఇచ్చేసారు. ఏదో ఉన్నట్టు లేదు తీసుకో అని సార్ ఇచ్చేసి వెంటనే పని మొదలు పెట్టారు. నాకు ఎప్పుడు కూడా తోడ్పడుతూ వచ్చారు. తర్వాత సార్ అన్నారు, ఫాదర్ గారు ఇది మంచి సిటీ అవుతుంది కాబట్టి సిటీ మోడల్లో వాల్స్ కానీ మిగతా విషయాలు కానీ చేస్తే బాగుంటుంది అన్నప్పుడు ఆ తర్వాత నేను సహకరించి మరి కొంచెం పైకం వేసి ఇంకో ఈ బ్యాక్గ్రౌండ్ అయితే ఇవన్నీ కూడా మాకున్నటువంటి స్థలంలో అది చేయగలిగాం. ఎందుకంటే స్థలం చాలా చిన్నది. మీరే గమనించారు. ఇంకొంచెం ఎక్కువ మంది కొంతమంది బయట కూడా ఉన్నారు. వస్తే కదా పట్టడం అయితే ఎంతో నాకు సరిపోతుంది. వాళ్ళు వస్తే కదా చాలామంది రావటం లేదు గుడి, చాలామంది గుడికి రావటం లేదు. మగవాళ్ళు రావాలి, ఒక స్త్రీలు వస్తారు, మగవాళ్ళు రావాలి, వాళ్ళు సరిపోతుంది. అయితే అతిథులు వస్తే సరిపోతుంది. ఆ విధంగా ఈ గుడిని 2021 జనవరి 26వ తేదీన ప్రారంభించారు. 26న ప్రారంభించారు. అప్పుడు కరోనా సమయం గుర్తుండే ఉంటుంది. మరి అందరూ ముసుగులు వేసుకొని వచ్చి మరి ప్రారంభించాము. ఇది ప్రారంభించిన తర్వాత ఇక్కడ చాలామంది రావడం ప్రారంభించారు. ముఖ్యంగా పాత కడప నుంచి మంచి భక్తులు, చాలా భక్తి గల వారు వచ్చి ప్రార్థన చేసుకోవడం. అలాగే మన టౌన్ నుంచి వచ్చేటువంటి వాళ్ళు, మన విచారణ క్రైస్తవులు, మాస్టర్ చాలామంది వచ్చి ప్రతి మంగళవారము పూజ నిర్వహించి పూజలు చేస్తారు. అలాగే ఈ స్వరూపాన్ని మేము వదులుకోదలుచుకొని అక్కడి నుంచి తీసుకొచ్చి అదే పనిగా మళ్ళీ బాగా మరమ్మతులు చేసి పెయింట్ వేసి ఈ విధంగా ఏర్పాటు చేసి అది ఆ స్వరూపాన్ని ప్రతిష్ఠించి ఇక్కడికి రాసి పెట్టారు. కావాలంటే చూడండి, మన కొన్ని అంతోని వారి స్వరూపము మహాగణపూర్ అంతోని కార్డినల్ గారిచే ఈ దేవాలయానికి 2004లో కానుకగా ఇవ్వబడినది. ఈ విషయము కార్డినల్ నేను చెప్పాను. చెప్తే ఆయన స్వామి ఎందుకు రాశారు అన్నాడు. ఎందుకు రాశారంటే రాయాలి కదా, ఉన్నది రాయాలి అని అంటూ నేను చెప్పాను. ఆ విధంగా ఈ దేవాలయము ఏర్పాటు అయింది. అయితే ఎందుకు చెప్తున్నానంటే నేను ప్రతి మంగళవారము పూజ నిర్వహించాను. 2022లో నాకు కరోనా సోకినప్పుడు నేను ఫిలోమినాస్ బెంగళూరులో నేను అక్కడ విశ్రాంతి తీసుకుంటూ ఆ కరోనా బారి నుండి బయటకు రావాలని ప్రయత్నం చేసినప్పుడు పరిస్థితి కొంచెం విషమంగా మారింది.
మారినప్పుడు అక్కడ సిస్టర్స్ చాలా సహాయం చేశారు నాకు, చాలా సహాయం చేశారు. ఆ సమయంలో నేను ఎక్కువగా ఈ స్వరూపమే నా మనసులో ఉండేది, అబ్దుల్ గారి స్వరూపమే నా మనసులో ఉండేది. చాలా ప్రార్థన చేస్తూ మరి నా కోసం ప్రార్థించండి, నాకు సహాయం చేయండి ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు. ఒకరోజు నాకు కళలో అంతోని వారు ఎవరో ఇద్దరు వారు నేను చెప్పలేను, ఇలా ముసుగు వేసుకొని అంటే వాడు ఉంటుంది కదా వెనక ఫ్రాన్సిస్కన్ స్కూల్ వెనక కుడ్డీ అంటారు దాన్ని, కుడ్డీ వేసుకొని అలా నవ్వుతూ కనిపించినట్టుగా నాకు అక్కడ నాకు కనిపించింది. ఆ తర్వాత నేను సాక్ష్యం కూడా చెప్పాను. ఆ తర్వాత నాకు బాగైపోయింది. బాగైపోయిన తర్వాత నేను కొద్ది రోజుల్లోనే తిరిగి వచ్చి మళ్ళీ కోరుకున్నాను. ఈ విధంగా ఒక మంచి ఆలయం నిర్మించినందుకు చాలా సంతోషంగా ఉన్నది ఎంతో నేను సంతోషపడ్డాను. ఈ విధంగా ఉన్నప్పుడు ఉపదేశి విజయ్ కుమారి మళ్ళీ నా మీద ఒక పిలుగు లాంటి వార్త వేసింది. ఏమంటే స్వామి దీనిపైన ఇంకొక హాల్ కడితే బాగుంటుంది అమ్మ, దీనికోసమే కష్టపడ్డాము, ఈ కొద్ది స్థలంలో మరి హాల్ ఎట్లా కడతాం, లేదు మీరు పట్టాలి స్వామి, ఎందుకంటే ఏదైనా కానీ చిన్న చిన్న ఫంక్షన్ చేసుకోవాలన్నా ప్రజలకు ఇబ్బందిగా ఉంది, మరి కట్టాలి అన్నప్పుడు సరే నేను బిషప్ అయిన తర్వాత నేను ఏదో ఒక ప్రయత్నం చేస్తాను వెళ్ళి అక్కడ వచ్చే డోనర్స్ వాళ్ళందరూ ఒక ప్రేయర్ వాళ్ళంతా ఒక ప్రేయర్లో కూర్చొని ప్రార్థన చేస్తారు, భోజనానికి పిలుస్తారు. నేను బిషప్ కాబట్టి ఇంకా ఆయన పిలిచారు. అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళే అడిగారు, బిషప్ గారు మేము ఏమైనా మీకు చేయగలమంటే తప్పుకున్నారండి, మీరు సహాయం చేయండి. ఈ విధంగా ఒక పేద క్రైస్తవ సంఘం ఉంది, వారికి దేవాలయం ఉంది, కానీ ఒక చిన్న కమ్యూనిటీ అక్కడ అవసరంగా ఉంది, దయచేసి మీరు సహాయం చేయండి అని అన్నప్పుడు వాడు వెంటనే సహాయం చేసి గుడి మీద జేసుదాస్ వారి ద్వారా మనకు ఈ సహాయం అందజేసిన వెంటనే సహకారం చెప్పి ఇది నిర్మించడం జరిగింది. ఇది చరిత్ర. ఈ దేవాలయం ఏర్పడడానికి ఆ దేవాలయంలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు మంచి ఆలయం కలిగినందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా పాతకడప క్రైస్తవులు వస్తారు, మన విశాఖ క్రైస్తవులు వస్తారు, టౌన్లో ఉన్న వాళ్ళు వస్తారు, ఒక చక్కగా అందరూ వారిని ప్రార్థన చేసుకుంటారు. చాలా సంతోషంగా ఉంది. ఈ గ్రామ క్రైస్తవులను అందరూ వారు ఆశీర్వదించి అందరూ కూడా మంచి ఆయురారోగ్యం సాధించాలని, ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడినటువంటి ఈ సంఘాన్ని అందరూ వారు ఆశీర్వదించాలని మేము వచ్చినప్పుడల్లా ప్రార్థన చేసుకుంటాం. అది ఒక చరిత్ర ఎలా ఏర్పడిందో మీకు చెప్పాను. మానవాపుల నుండి తీసుకురాబడినటువంటి ఒక అంతోని వారి యొక్క అవశేషం ఇక్కడ ఉంది. ఇందులో వారి అవశేషము పొందుపరచబడింది. దీనిని అదేవిధంగా అదే పనిగా నేను జర్మనీ వెళ్ళినప్పుడు ఫాదర్ మహిమదాస్ వారి సహాయంతో సంపాదించడం జరిగింది. అవశేషాన్ని ఇక్కడ తెచ్చాము. ఉండి తర్వాత మీ గౌరవాన్ని అర్థం వారికి తెలుపుతూ ఆయన ప్రార్థన సహాయాన్ని కూడా కోరుకోవచ్చు. సంపూర్ణ శక్తితో
దీనిని మీరు అర్పించునైవని సర్వశక్తి గల సర్వేశ్వరుడికి అంగీకారమునట్లా ప్రార్థించండి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మేమెల్లప్పుడూ ఈ పవిత్ర పాస్కా పర్వ రహస్యములను నిర్వహణ ఎందు ఆనంద ఉత్సాహం కలిగి ఉన్నట్లు అనుగ్రహించు. మాకు నూతన జన్మనసుని పరమ పవిత్ర కార్యమును మేము తరచుగా నిర్వహించుచు స్థితి చేరుకుంటుగాక మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తులు స్తుతించు సర్వేశ్వర, ఈ పాస్కా క్రీస్తు బలైన ఈ కాలంలో నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు ద్వారా వెలుగు పొందిన బిడ్డలు శాశ్వత జీవితమున అర్హులగుచున్నారు. అతని విశ్వాసులకు స్వర్గరాజ్యపు ద్వారమున తెరవబడినది. ఎందుకన్నా అతని మరణము మా మరణమునకు మృత్యుధనమాయను, అతని పునరుత్థానం ద్వారా మా అందరి జీవితములకు పునరుత్థానమాయను. కావున మానవ జాతి అంతయు పాస్కనందు ఉత్సాహములతో నింపబడి శక్తివంతులైన పరలోక వాసులను దూతల ధరులతో కలిసి మీ మహత్వమును ప్రకటించుట ఎట్లనగా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తములకు జీవం పోసి పవిత్రపరచుగా ప్రపంచ సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని సమర్పించుటకై ప్రజలు నిరుదము పిలుచున్నారు. కావున ఏలిన వారా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఇది మా ప్రభువు, ఈ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి ఉంచి శిష్యులకించుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజించుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడుతున్న నా శరీరము. వందనములు చెప్పి స్తుతించి శిష్యులకించుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థం చేయుడు. క్రీస్తు మరణమొందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వేంచేయును.
కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. ఈ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకలు నీటిలో వీక్షింప ప్రతిమాలు కొలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన ఈ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లుగా దయచూపుము. వారే మమ్ము మీకు నిత్యార్పణముగా రూపొందించుదురుగాక. మీరు ఎన్నుకున్న పుణ్యాత్మలతోను ముఖ్యముగా పవిత్ర కన్యకయు దేవమాత అయిన మరియమాతతోను ఆమె భర్త గారితోను పునీత అపోస్తలులతోను పునీత వేదశాస్త్రులతోను పునీత పాదుమాపురి అంతోని వారితోను సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యములకు వారసులను చేయును. ఏదైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సంఖ్యపరచి ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను, నీ సేవకుడకు మా లియో జగద్గురువును, మా పాల్ ప్రకాష్ పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులను, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమ యందును దృఢపరుపుము. నిశ్చిత ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి, నలుదశల చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకొను. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమ యందు ఈ లోకంలో వీడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకును. మేమును అతడ చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందం పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకములకు దయచేయుచున్నావు. మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని నీ అపోస్తులతో వచించిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసం నిరీక్షింపును. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహించు. ఈ వైభవంలో జీవించుతూ పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండగా ఒకరికొకరు సమాధానం. లోక పాపలను గ్రహించడమా మాకు దయచూపుము. సర్వేశ్వరుడా, లోక పాపలను గ్రహించడమా మాకు దయచూపుము. సర్వేశ్వరుడా, లోక పాపలను ఇదిగో సర్వేశ్వరుడు రక్షణ, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభు. గొర్రె పిల్ల బిడ్డకు ఆహ్వానింపబడువారు ధన్యులు.
ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, మేమెల్ల మాకు విమోచనమును దయచేసిన పవిత్రమైన నీ రక్షణ కార్యములు ఈ జీవితమందు మాకు సహాయపడి మమ్మ ఉత్థాన జీవిత ఆనందములకు పాత్రలను చేయగా మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. చివరి ప్రార్థన తర్వాత ఫాదర్ జోసఫ్ రాజు గారికి ఎంతో కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు వచ్చిన తర్వాత ఈ హాల్ విషయంలో చాలా శ్రద్ధ తీసుకొని ఎంతో గొప్పగా సహకరించి ఈ హాల్ పూర్తి చేశారు. అలాగే మన మాసపేట విచారణను చాలా సమర్థవంతంగా వారు నిర్వహిస్తున్నారు. వారికి వందనాలు తెలియజేస్తున్నారు. అలాగే ఈ మీతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు ఈ ఉత్థాన మహోత్సవం నాడు మేము ఆశీర్వదించి సకల పాప నుండి మేము విముక్తులను చేయునుగాక. తన కుమారుడు ఉత్థానం ద్వారా దేవుడు మనకు స్వస్థత దయచేసి ఆయన తన వాగ్దానం నెరవేర్చి మీకు నిత్య జీవనం దయచేయునుగాక. క్రీస్తు శ్రమలపై మరణం చేసి దుఃఖించితని ఇప్పుడు ఆయన ఉత్థానం ఆనందం కొనియాడుచు నిత్య విధులు సంతోషముతో ఆయన మేము ఆహ్వానించునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. దైవ ప్రేమచే ప్రజ్వరించిన పునీత అంతని వారా, మీ జపముల వలన ఆత్మల రక్షణ యందు మీకు గల పట్టుదల వలన అనేక మంది పతితులను మూర్ఖ పాపుల మనస్సును తిప్పిన వారా, దివ్య రక్షకుని మార్గమును అనుసరించి మానవుల రక్షణార్థమై మీ జీవిత కాలమంతయు గడిపిన వారా, అనేక అద్భుతములను చేయ వరమును పొందిన వారా, మిమ్మల్ని ఆశ్రయించిన వారి మనములను దయచేయువారా, దేవునిపై మీకు గల ప్రేమాతిశయము వలన దివ్య బాలుని మీ హస్తములను ఎత్తుకొని ఉద్దాడు భాగ్యం పొందిన వారా, మీరు అపకారములన్నింటినీ మన్నించిన విధమున మేమును మా శత్రువులను ప్రేమించుటకు వరప్రసాదమును పొందినట్లుగా చేయండి. దివ్య సత్ప్రసాదమునందు యేసును ప్రేమతోనూ భక్తితోనూ లోకరునట్లుగా వరప్రసాదం పొందినట్లుగా చేయండి. మీరు మీ మరణాంతరము యేసును ముఖాముఖిగా దర్శించినట్లు మేము కూడా క్రీస్తు ప్రభుని ముఖాముఖిగా దర్శించు భాగ్యం పొందుటకు మాకు సహాయం చేయండి. పాదవాపులంతల వారి యొక్క పాట పాడుతూ ఉండగా పీఠాధిపతులు అలాగే గురువులు నెమ్మదిగా పాదవాపులంతల వారి యొక్క స్వరూపం కలిగినటువంటి క్యాస్కెట్ అంటారు భద్రపరిచేటువంటి దివ్య మందస్సు దగ్గర ఉంచడం అనేటువంటి జరుగుతుంది. పాదవాపులంతల వారి యొక్క పాటను పాడుకుందాం. నివారా పాదవాపులకు
యేసు బాటలో నడిపించును, నిన్ను కీర్తించును, నిన్ను ఘనించును, నిన్ను స్మరించును, నాకై